హాయ్ అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి 3 ఫేజ్ ప్రివెంటరు మల్టీస్పేన్ కంపెనీ పేరు అయితే మల్టీస్పేన్ ప్రివెంటరు. మోడల్ నెంబర్ వచ్చేసి SP22 మోడల్ నెంబరు. ఈ ప్రివెంటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే 4 ఇండికేషన్ ఉన్నాయి. డిస్ప్లే మీద అయితే 4 ఇండికేషన్, ఒకటి ఫేస్ లాసు, ఫేస్ సీక్వెన్స్, ఒకటి అండర్ ఓల్టేజ్ డ్రాపింగ్లు, ఒకటి ప్రివెంటర్ అనేది బ్యాక్ సైడ్ కలెక్షన్లు, డ్రాయింగ్ కలెక్షన్లు ఇవి అందరికీ తెలిసిందే. L1 L2 L3 ఎంపై పేస్లు ఇవ్వాలా. NCNO కామన్లు అవి ఒక పేస్ ఇవ్వాలి, అవుట్పుట్లు పట్టుకోవాలి. ఓకేనా. ఈ 4 ఇండికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంటే ప్రివెంటర్ ఆన్ ఉన్నప్పుడు వస్తాయా, ప్రివెంటర్ ఆన్ ఆఫ్లో ఉన్నప్పుడు వస్తాయా, లేకుంటే ఫెయిల్యూర్ ఉన్నప్పుడు వస్తాయా ఇండికేషన్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూస్తే మీకు ఇట్లా క్లారిటీగా అర్థమవుతుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే మనం పవర్ ఇచ్చి చూద్దాం. అంటే మన పవర్ ఇచ్చినప్పుడు ఏం ఆన్ అవుతుందో అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఓకేనా. ఈ 4 ఇండికేషన్ అయితే తెలుసుకుందాం ఎలా అనేది. ఓకేనా. ఇప్పుడు పవర్ అయితే ఇద్దాం. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టార్టింగ్ నుంచి చెప్పుకుందాం అనమాట. 3 పేసులు అయితే ఉన్నాయి. RYB అనేది 3 పేసులు ఇద్దాం. RYB. ఇప్పుడు మనకు ప్రివెంటర్ మీద చూద్దాం. మీద ఇండికేషన్ వచ్చింది అంటే ప్రివెంటర్ ఆన్ అయినట్టు చూద్దాం. ప్రివెంటర్ ఆన్ అయినప్పుడు మనకు ఇన్వాల్వ్ రావాలి. అంటే హెల్తీగా ఉన్నప్పుడు ఇన్వాల్వ్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు ఇన్వాల్వ్ అయితే వచ్చింది కాబట్టి ప్రివెంటర్ పర్ఫెక్ట్గా ఉన్నట్లు. అయితే ప్రివెంటర్ ఆన్ అయినప్పుడు మీద వస్తుంది. ఓకేనా. ఒకటి MCCB ట్రిప్ చేశాను. ఇప్పుడు ఇండికేషన్ వస్తుంది చూద్దాం. 6 పేస్ ట్రిప్ చేశాను. ఫేస్ లాస్ అని వచ్చింది. సెకండ్ అది ఫేస్ లాస్ అంటే ఒక పేస్ అనేది ట్రిప్ చేసాను కాబట్టి పేస్ లాస్ వచ్చింది. ఫస్ట్ ఇది ఎందుకు రాలేదంటే మన దగ్గర వోల్టేజ్ డ్రాప్ల గురించి ఉంది. అది ఫస్ట్ ఇది ఆప్షన్. అంటే ఓవర్ వోల్టేజ్ వచ్చినా, అండర్ వోల్టేజ్ వచ్చినా, అంటే ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు అది చూపెడుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను పేస్ అయితే లాస్ అయింది కదా, దాని గురించి చూద్దాం. ఇన్సిల్ ఇండికేషన్ వస్తుంది చూసారా, టెస్టల్ రో అంటే ఫేస్ లాస్ ఉంది కాబట్టి మనకు అక్కడ ఇండికేషన్ చూపెడుతుంది పర్ఫెక్ట్గా. ఓకే, ఫెయిల్యూర్ అయినప్పుడు చూపెడుతుంది. ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్గా 3 పేసులు అయింది ఇద్దాం. మళ్ళీ ఆన్ చేశాను. మళ్ళీ ప్రివెంటర్ ఆన్ అయింది. ఒక్క ఇండికేషన్ రావట్లేదు అన్నప్పుడు ఇన్వాల్వ్ రావాలి. ఇప్పుడు ఎన్సిలో రావద్దు, ఇన్వాల్వ్ రావాలి. ఓకే, పర్ఫెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ అది ఒకటి క్లియర్ అయిపోయింది అనమాట. సెకండ్ ఇప్పుడు ఈ ఫేస్ సీక్వెన్స్ చేద్దాం, అంటే చేంజ్ చేద్దాం. చేంజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఏ ఇండికేషన్ వస్తుంది తెలుసుకుందాం. ఓకేనా. చేంజ్ చేశాను నేను. అంటే L1 L2 L3 మార్చుకుంటే సరిపోతుంది. అంటే L1 L3 మార్చుకుంటే సరిపోతుంది 2 పేసులు. మనకు క్లియర్గా తెలుసుకోండి. ఇప్పుడు 3 పేసులు మళ్ళీ ఆన్ చేద్దాం. ఓకేనా. 3 పేసులు ఆన్ చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ ప్రివెంటర్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఇండికేషన్ వస్తుంది. ఓకేనా. ఫేస్ సీక్వెన్స్ అంటే పేజ్ చేంజ్ అయింది. L3 లేంపై MR1 ఉంది, అంటే R పేస్ ఉంది. L1 లేంపై B పేస్ ఉంది, అంటే చేంజ్ అయింది. అంటే L1 లేంపై R పేస్ ఉండాలా, L3 లేంపై B పేస్ ఉండాలి. కానీ నేను చేంజ్ చేశాను కదా, ఇప్పుడు చేంజ్ అయింది. ఓకే, ఫెయిల్యూర్ అయింది. ప్రివెంటర్ ఫెయిల్యూర్ అయింది అన్నప్పుడు ఎన్సిలో రావాలి. ఇప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు ఎన్సిలో రావాలా, ఇన్వాల్వ్ రావద్దు. అది క్లియర్గా తెలుసుకుందాం. మనకి హెల్తీ పర్పస్ కోసమే యూజ్ చేస్తాం ప్రివెంటర్ అనేది. ఓకేనా. ఎన్సిలో ఓకే, ఇన్వాల్వ్ రావట్లేదు చూసారా. అది మనకు హెల్తీగా ఉన్నప్పుడే ప్రివెంటర్ అనేది రన్ కావాలా. అట్లా ఫెయిల్యూర్ అయినప్పుడు రన్ కావద్దు. ఎందుకంటే ఇన్వాల్వ్ నుంచి మనం ఒక కాంటాక్ట్ ఆన్ చేసుకొని మోటార్స్, లిఫ్ట్లు అన్నీ రన్ చేసుకుంటాం కాబట్టి ఈ ప్రివెంటర్ అనేది యూజ్ చేస్తాం. అంటే పర్ఫెక్ట్గా రన్ కోసమే యూజ్ చేస్తాం ప్రివెంటర్, హెల్తీ కోసం. ఓకేనా. ఇవి మూడైతే పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ ఇది ఒక్కటే మన దగ్గర లాస్ ఉంటేనే వస్తుంది, వోల్టేజ్లు డ్రాపింగ్లు ఇట్లా ఉంటేనే వస్తుంది. అది లేదంటే రాదు. అది మనకు వస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఓకే, మల్టీస్పేన్ ప్రివెంటర్ అనేది మనకు బాగానే వర్క్ అవుతుంది అన్నమాట. ఈ ఇండికేషన్ ప్రివెంటర్ ఆన్ అయినప్పుడు ఇండికేషన్ వస్తుంది. ఆ ఇండికేషన్ రాకుంటే ప్రివెంటర్ పోయినట్ల. అది గమనించుకోండి. ఎప్పుడైనా సైడ్లలో మనకు ఎట్లా ప్రాబ్లం ఉంటే అది రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. అట్లా ఒక్కొక్క మనం వీడియో కాల్ కానీ ఎక్కడైనా కానీ చూసుకున్నా కానీ మనం ఇండికేషన్ అయితే పర్ఫెక్ట్గా చూపెడుతుంది అని ప్రాబ్లం అనేది చెప్తాం మనం ఈజీగా. ఈ 3 పేస్ ప్రివెంటర్ అయితే ఈ మల్టీస్పెన్లు అయితే ఓకే, మనకైతే బెటరు. ఇంకా చాలా కంపెనీలు ఉంటాయి అనుకో, అవి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.